So what's up guys, welcome back to the channel. So finally Dino mala super bike తీసేసుకున్నాడు స్ట్రీట్ 765R. ఓకే, సో అది ట్రామ్ షోరూమ్ కూకట్పల్లిలోనే తీసుకున్నాడు డెలివరీ. అక్కడికి వెళ్తున్నా టు గో చెక్ అండ్ ఆల్. సో బైక్ ఇస్ లవ్లీ బైక్. స్ట్రీట్ ట్రిపుల్ ఎలాంటి బండి తెలుసా, మీరు రోడ్ పైన దానికి చెప్పాలంటే టు బి ఆనెస్ట్ Z900 వీడంతా రోడ్ ప్రెజెన్స్ ఉండదు, బికాస్ ఆ బండి అంత బల్క్ ఉండదు కదా. సో మీరు రోడ్ పైన కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు కూడా అదంతా కొన్నిసార్లు ఎక్కువ స్టాండ్ అవుట్ అవ్వదు కంపేర్ చేస్తే వేరే సూపర్ బైక్స్ తో. సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఎవడు పడితే వాడు బండికి స్క్రాచెస్ పెట్టడం లాంటివి జరగవు అనమాట. అంతేకాదు సిటీలో దాన్ని నడపాలంటే చాలా పీస్ఫుల్, గేర్స్ చాలా తక్కువ షిఫ్ట్ చేయాలి. Z900 తో అదే సీన్ కాదు. Z900 ది షార్ట్ గేర్స్ అండ్ స్ట్రీట్ ట్రిపుల్ ది కొంచెం లాంగర్ గేర్స్ ఉంటాయి రేషియోస్. సో ఎక్కువసేపు రేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ దట్ ఇన్లైన్ 3 లో ఐ గెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండింగ్ బైక్ ఇదే. అండ్ డినో అన్న నేను యాక్చువల్లీ డెటోనా 660 తీసుకుంటాడేమో అనుకున్నా, బట్ గుడ్ హీ టుక్ స్ట్రీట్ ట్రిపుల్ R. డెటోనా కంటే చాలా పవర్ఫుల్ ఇది, ఇంకా మస్తు మజా వస్తుంది బండి. మనం ఏదో ఒక రోజు అన్నని అడిగి విల్ ట్రై టు రైడ్ దట్ బైక్. మీకు రివ్యూ లాగా ఏమైనా కావాలి అంటే upcoming rising star, rising blogger Revanth Tirala also here. So thanks amma vachinanduku. And Sri Lanka brings a lot of memories. Ramu sir, I wish he was here. 4, 3, 2, 1. Absolute screamer of a machine. Okay, good. సో ఫైనలీ డినో అన్న అయితే స్ట్రీట్ ట్రిపుల్ తీసేసుకున్నాడు. నాకైతే మస్తు నాకేం తెలుసా, స్ట్రీట్ ట్రిపుల్ లో 2 కలర్స్ ఇష్టం. ఒకటి గ్రే నియాన్, ఇంకొకటి ఎల్లో కలర్. అన్న అదే తీసుకున్నాడు. అండ్ రీసెంట్ టైమ్స్ లో అక్కడ ఒక రెడ్ కలర్ కూడా ఉంది, అది కూడా నచ్చింది. 3 కలర్స్ అనుకోండి ఇంకా. బట్ లవ్లీ లవ్లీ సౌండ్ ఉండే ఎప్పుడైతే రేవ్ ఇచ్చాడో, ఆహా ఆహా క్రేజీ. ఇంకొకటి ఏం తెలుసా, నాకు ఒక్కటి ఏం నచ్చలేదు తెలుసా, అది 12 lakhs పెట్టి బండి కొంటే దానికి TFT డిస్ప్లే లేదు. అది ఇంకా RS కి మాత్రమే ఇస్తున్నాడు. అంతేకాకుండా స్ట్రీట్ ట్రిపుల్ లో ఒక ఇష్యూ ఏంటంటే దాని ఇంజన్ కేసింగ్ ఉంటుంది కదా, నేలకు ఉంటుంది. సో ఇన్ కేస్ ఏదైనా గట్టి స్పీడ్ బ్రేకర్ వచ్చి మీరు చూసుకోకుండా ఎక్కించినా ఏం జరిగినా ఇంజన్ కేసింగ్ కే సీదా హిట్ అవుతుంది అది. సో అక్కడ ఇంజన్ కేసింగ్ ఇరిగిపోయే స్కోప్ ఉంటుంది. కింద బ్యాష్ ప్లేట్ లాంటిది ఏమైనా వేయించుకోవాల్సి రావచ్చు. అదొక్కటే పెద్ద నెగిటివ్ అనిపించేసింది. అంటే అది ఫారెన్లో బాగానే నడుస్తాయి, కానీ ఇండియాలో ఉన్న గుంటలకి అయితే ఇంపాసిబుల్. ఆ బండి ఇంజన్ కింద తగులుతుంది 101%, తగులితే ఇరిగిపోతుంది. అది మళ్ళీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ప్లస్ డినో అన్న బైక్లో అయితే క్విక్ షిఫ్టర్ కూడా ఉంది, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అండ్ ఆల్ చాలానే ఉన్నాయి ఫీచర్స్ కూడా. బట్ ఆ TFT డిస్ప్లే ఒకటి ఇచ్చుంటే బైక్ వుడ్ హ్యావ్ లుక్డ్ ఈవెన్ మోర్ సెక్సీ. బట్ ఇంకా ఏం చేస్తాం, మీరు ఎంత ఎక్కువ ప్రైజింగ్ పెడితే మీకు అంత తక్కువ ఫీచర్స్ వస్తాయి కొన్నిసార్లు అయితే. ఈ డుకాటీలో చూడండి ఫ్యూల్ గేజ్ లేదు. ఫ్యూల్ గేజ్ ఎందుకు లేదు అంటే ఎంత వెయిట్ రిడక్షన్ చేస్తే అంత వెయిట్ రిడక్షన్ చేయాలని చెప్పి వాళ్ళు ఫ్యూల్ గేజే తీసేసారు. ఎక్స్ట్రా ఎందుకు అవసరం, ట్యాంక్ ఇలా ఊపితే తెలుస్తుంది కదా బ్రో అని చెప్పి. సో మీరు సూపర్ బైక్స్లో ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే అంత క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ పెరుగుతాయి, కానీ ఫీచర్స్ కంటే సస్పెన్షన్స్ క్వాలిటీ అన్ని ఫేరింగ్స్ కూడా కార్బన్ ఫైబర్ రావడం అలాంటివి పెరుగుతాయి. ఫీచర్స్ కూడా పెరుగుతాయి, చాలానే ఫీచర్స్ ఇస్తాడు. బట్ యా కొన్నిసార్లు TVS రైడర్ 125 లాంటి దాంట్లోనే ఇంకెక్కువ ఫీచర్స్ ఇస్తారు. అవంతా కామన్ సూపర్ బైక్స్లో యాజ్ వి నో. ఎగ్జాంపుల్ ఇప్పుడు R15కి షిఫ్ట్ లైట్ ఉంటుంది రేవ్ చేసినప్పుడు, దీనికైతే ఇవ్వండి ఇది బ్లింక్ అవుతుంది అంతే లైట్, అది తెలియదు కూడా తెలియదు. దీనికి రేవ్ షిఫ్టర్ లైట్ లేదు, దానికి కూడా ఉంది R15కి. అంతే మీరు బడ్జెట్ పెట్టినప్పుడు ఇలానే కొన్ని కాస్ట్ కటింగ్స్ అవుతాయి ఎక్కడో అక్కడ టు ఇంక్రీజ్ ద క్వాలిటీ. ఇప్పుడు R15తో కంపేర్ చేస్తే దీని ప్లాస్టిక్ క్వాలిటీ ఇస్ మచ్ హార్డర్ అండ్ స్ట్రాంగర్ కూడా. సో ఇంకా ఆ కాంప్రమైజెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకు బ్రో ఎక్కువలో నడుపుతున్నావు ఈరోజు అంటే, ఈ సిటీలో స్పోర్ట్స్ మోడ్ నడిపే స్కోప్ దొరకట్లేదు. కొంచెం థ్రాటిల్ ఇచ్చిన బండి ఎక్కువ పుల్ చేస్తుంది, విచ్ నాకు కొద్దిగా హెడేక్ అనిపిస్తుంది అట్లా చేస్తే. కొంచెం ఎక్కువ మోడ్లో పవర్ కంట్రోల్డ్గా ఉంటుంది కాబట్టి వీ కెన్ గో ఆఫ్ స్మూత్గా నీట్గా. సీ ద క్విక్ షిఫ్టర్, బాబా అగో క్విక్ షిఫ్టర్తో మజా వేరే, ఏ మాటగా ఆ మాట. ఎంత ప్రొఫెషనల్ రైడర్ నాకు క్విక్ షిఫ్టర్ లేకుండా నేను నడపకెళ్తా పీకేస్తా అది ఇది అన్నా కూడా క్విక్ షిఫ్టర్ ఈజ్ ఏ క్విక్ షిఫ్టర్ గైస్. ఎంత క్రేజీ మజా వస్తుంది. మీరు అది వాడినప్పుడు యూ గైస్ విల్ ఓన్లీ అగ్రీ, నేను చెప్పక్కర్లేదు. సో యా ఏదో ఒక రోజు డినో అన్నతో కూడా మంచి చాయ్ రైడ్ లాంటిది వేద్దాం. జనరల్గా అయితే మేము నైట్ చాయ్ రైడ్ వేస్తాం అనమాట పిస్తా హౌస్కి. సూపర్ బైక్ అన్నది నా బైక్, నేను లేదా కొన్నిసార్లు కార్లోనే వెళ్ళిపోతాము. సో అలా వెళ్ళినప్పుడు అది కూడా ఏమైనా మీకు బ్లాగ్ కావాలంటే కింద కామెంట్ డౌన్ చేయండి అన్నతోటి, విల్ డూ ఏ బ్లాగ్.
So yeah, I'm ending the vlog here. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love in the